హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేసిఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్లో కనుక మనం ఆన్సర్ చూస్తే 1, 3 and 4 ఇందులో ద రిపోర్ట్ ఆఫ్ ద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ప్రెసిడెంట్ టు బి లెయిడ్ బిఫోర్ ద పార్లమెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనే దాంట్లో రిపోర్ట్ ఆఫ్ ద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మాత్రం ఆయన చేయరు. సో ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. మిగతావన్నీ ఫినాన్స్ దిస్ ఇవన్నీ చేస్తారు, కానీ ఇది ఉండదు. సో ఆన్సర్ ఈజ్ 1, 3 and 4. సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్ అట్లాగనే గ్రూప్ 1 and గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. సో దే విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ హౌ టు జాయిన్, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు క్లాసెస్ జరుగుతాయి ఇవన్నీ చెప్తారు. ఇక ఈరోజు టాపిక్ మనం ఎకనామీ టెర్మినాలజీ అనేటటువంటి దాన్ని ఈరోజు మనం చేద్దాం. ముందుగా ఇందులో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఎకనామీ, ఎందుకంటే మొన్న నేను ఆల్రెడీ 2 క్లాసెస్ చేశాను, అవి ఒక 1 వీక్ క్రితం. సరే ఇలాంటి క్లాసెస్ ఇంకా చేయండి అని అడిగారు. సో అందులో భాగంగానే నేను ఇవి తీసుకున్నాను. ఇందులో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఇది ఏంటనేది చూద్దాం. సాధారణంగా మనము షేర్ మార్కెట్లో షేర్లు కొంటూ ఉంటాం. ఈ షేర్లు కొన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపాయలకి షేర్ కొన్నారనుకోండి, తర్వాత ఈ షేరు ఒక 1000 రూపాయలు అయిందనుకోండి. ఈ షేర్ వాల్యూ మీకు పెరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే షేర్ వాల్యూ పెరిగిందో సాధారణంగా ఈ కంపెనీకి అద్భుతమైనటువంటి లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కంపెనీ తన లాభాలను కనుక మనకి షేర్ చేస్తే, సో దాన్నే మనం ఏమంటామంటే డివిడెండ్ అని అంటాం. సో ప్రతి షేర్ మీద ఇంత డబ్బులను ఇస్తారు. సో అంటే ఈ యొక్క డివిడెండ్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది షేర్లు అమ్మినటువంటి కంపెనీలు షేర్లు కొన్నటువంటి షేర్ హోల్డర్స్కి వాళ్ళ ఒక్కొక్క షేర్ పైన ఇచ్చేటటువంటి లాభాల్లో వాటా అని అనకూడదు, కానీ ఒక రకంగా అలా ఉంటుంది. అయితే ఇలా డబ్బులు ఇచ్చినందుకు గాను దీని మీద పన్ను కట్టాలి. సో అదే ట్యాక్స్ లెవీడ్ ఆన్ డివిడెండ్ పెయిడ్ బై కంపెనీస్ టు షేర్ హోల్డర్స్. కంపెనీలు షేర్ హోల్డర్కి ఇచ్చేటటువంటి డివిడెండ్ పైన వేసేటటువంటి పన్నుని ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అని అంటారు. అయితే ఇది ఎవరు కట్టాలి? కంపెనీయే కట్టాలి. కంపెనీయే రెస్పాన్సిబుల్. ఇది సోర్స్ దగ్గరే మనకి ఎట్లయితే టీడీఎస్ డిడక్ట్ అవుతుందో ఆ మాదిరిగానే సోర్స్ దగ్గరనే ఈ యొక్క దీన్ని డిడక్ట్ చేస్తూ ఉంటారు. డివిడెండ్ అనేటటువంటిది ఒక కంపెనీ తాలూకా ప్రాఫిట్ని షేర్ హోల్డర్స్కు పంచినప్పుడు ఈ యొక్క డివిడెండ్ అనేటటువంటి పదాన్ని మనం వాడతాం. ఇది భారతదేశంలో 1997లో ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది గ్రాస్ డివిడెండ్ పైన అంటే 10 రూపాయలు ఇచ్చారనుకోండి, అందులో రూపాయిన్నర అంటే 15% ట్యాక్స్ కట్టాలి. దీంతోపాటు ఏవైనా సర్చార్జ్ అండ్ సెస్ అనేటటువంటిది కూడా ఉంటుంది. సర్చార్జ్ అనేటటువంటిది ఎక్స్ట్రా ట్యాక్స్ లాంటిది, సెస్ కూడా అంతే. చిన్న డిఫరెన్స్ ఏంటంటే సెన్స్ ఏ పరిస్థితుల్లో ఏ ఉద్దేశానికి సంబంధించి తీసుకున్నారో దానికే వాడాలి. సర్చార్జ్ ఎట్లయినా వాడచ్చు. సో అట్లానే ఈ యొక్క డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ని మొట్టమొదటిసారి 2002లో తీసేశారు, కానీ 2003లో మళ్ళీ ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు 2020లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో తీసేసింది. ఎందుకు అంటే షేర్ హోల్డర్స్కి వాళ్ళకి ఏదైతే డివిడెండ్ రూపంలో షేర్ల నుంచి వస్తుందో దీన్ని కూడా ఆదాయం కింద లెక్కబెట్టి ఆదాయపు పన్ను దీని మీద ఇప్పుడు విధిస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు ట్యాక్స్ బర్డెన్, ఒకప్పుడు కంపెనీలు ట్యాక్స్ బర్డెన్ని పే చేసేవి, కానీ ఇప్పుడు కంపెనీలు కాకుండా ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో, అంటే ఇప్పుడు ఏ వ్యక్తులకైతే ఈ యొక్క లాభం అనేటటువంటిది పంచామో వాళ్ళే ఈ యొక్క పన్నుని తీసుకునేటటువంటి పరిస్థితి, ఈ పన్నుని మోసేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైన అంశం. సో ఇది డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్. ఇక రెండవ అంశం ఈరోజు మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్, అంటే కనీస ప్రత్యామ్నాయ పన్ను. ఈ కనీస ప్రత్యామ్నాయ పన్ను అనేటటువంటి సాధారణంగా మన సెజ్ల నుంచి స్టార్ట్ అయింది. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని మనం కొన్ని పెట్టాం, ప్రత్యేక ఆర్థిక మండలి అని అంటాం. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటంటే దేశంలో ఒక ప్రాంతాన్ని ఎన్నుకుంటారు. ఈ ప్రాంతం లోపల అద్భుతమైనటువంటి రాయితీలు ఇవన్నీ ఇచ్చి కంపెనీలు పెట్టుకొని ఇస్తారు. సో దీనివల్ల ఈ ప్రాంతంలో పెట్టినటువంటి కంపెనీలు పన్నులు తక్కువ కట్టచ్చు, సబ్సిడీలు ఎక్కువ పొందొచ్చు. కాబట్టి చాలా కంపెనీలు ఇందులో పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా మన దేశంలో అయితే సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువగా కనిపిస్తాయి. సో ఈ ఇచ్చినటువంటి క్రమంలో చాలా కంపెనీలు ఏం చేశాయంటే బయట పెట్టకుండా కంపెనీలు ఈ లోపల పెట్టి ఈ రాయితీలను తీసేసుకొని పన్నులు కట్టకుండా ఎగ్గొట్టేవి. అట్లా కాకుండా ఇలా పన్నుల్ని ఎగ్గొట్టకుండా కనీస ప్రత్యామ్నాయ పన్ను అనేటటువంటి దాన్ని మనం ఒకదాన్ని ప్రవేశపెట్టాం. ఈ కనీస ప్రత్యామ్నాయ పన్ను అంటే ఏంటి? ఏ కంపెనీలకైతే కొంత లాభాలు వస్తున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు కనిష్టంగా కొంత పన్ను అనేటటువంటిది చెల్లించాలి.
ఇది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలకు ఈ మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ వర్తిస్తుంది, ఫారెన్ కంపెనీలతో సహా, విదేశీ కంపెనీలతో సహా. దీన్ని 1987లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 కింద ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత ఇందులోనే ఫినాన్స్ యాక్ట్ ఆ ఇయర్ బడ్జెట్లోనే దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది బుక్ ప్రాఫిట్స్, అంటే దీనికి పుస్తకం మీద రాసినటువంటి లాభాలు ఆ కంపెనీలు ఏవైతే ఉంటాయో దాని మీదనే సెక్షన్ 115J ఇన్కమ్ ట్యాక్స్ చట్టం కింద దీన్ని సాధారణంగా వసూలు చేస్తూ ఉంటారు. సో ఇది ఎందుకు అంటే ఏ కంపెనీ కూడా, అంటే లాభాలు సంపాదిస్తున్నటువంటి ఏ కంపెనీ కూడా పన్ను ఎగవేత అనేటటువంటి కార్యక్రమం చేయకుండా ఆ యొక్క కంపెనీలకు రాయితీలు ఇస్తూనే ఆ కంపెనీల నుంచి ఎంతో కొంత పన్నును వసూలు చేయాలనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ట్యాక్స్ని తీసుకొచ్చారు. సో పాలసీ కనుక మనం చూస్తే కార్పొరేట్ ట్యాక్స్ రిఫార్మ్స్ అండర్ ఇట్ ఈజ్ లింక్డ్ టు కార్పొరేట్ ట్యాక్స్ రిఫార్మ్స్ అండర్ టాక్సేషన్ లాస్. అంటే ఏంటంటే భారతదేశంలో దీన్ని ఇప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ రిఫార్మ్స్తో కూడా లింక్ చేశారు. దీన్ని ఇప్పుడు ఎట్లయినా మార్చాలి అనేటటువంటి ఒక ఆలోచనలో కూడా ఉన్నారు. అది మార్చారు కూడా. ఎందుకు అంటే గతంలో 18.5% మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ ఉండేది. దీన్ని 2019 ఆ ప్రాంతం నుంచి 15%కి దీన్ని తగ్గించారు. సో దీనివల్ల కంపెనీలు ఏవైతే ఎగ్జామ్షన్స్ తెచ్చుకుంటాయో వాళ్ళు తక్కువ పన్ను కడితే సరిపోతుంది. అలాగే కార్పొరేట్ ట్యాక్స్ని కూడా గతంలో 22%కి తగ్గించారు. గతంలో 25% ఉండేది. సో దీనివల్ల కూడా అద్భుతంగా కంపెనీలు తక్కువ పన్ను పే చేస్తూ కంపెనీలో ప్రాఫిట్స్ తెచ్చుకునే పరిస్థితులు వచ్చినాయి. కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కు కేవలం 15% పన్ను విధిస్తున్నారు. ఇవన్నీ భారతదేశంలో పన్నులకి సంబంధించి మనం తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణల్లో భాగంగా మనం చెప్పుకోవచ్చును. సో అందులోనే మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ ఒకటి. దీనికి సంబంధించి మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్లో మనకి అమలు చేసేటటువంటి దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. చాలా కంపెనీలు వాళ్ళకి వచ్చినటువంటి లాభాలను సరిగ్గా చూపించవు. సో దీనికి షా కమిషన్ అని కేటీ షా సో ఒక కమిషన్ని వేశారు 2019. ఈ కమిషన్ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. అదేంటంటే మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అనేటటువంటిది 10 కోట్ల టర్నోవర్ ఉండేటటువంటి కంపెనీలకు ఉంది. అయితే వీళ్ళు ఏమంటారంటే 10 కోట్ల టర్నోవర్ వచ్చిన కంపెనీల దగ్గర పన్నులు తీసుకోకండి, 25 కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి కంపెనీలపైన మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ పెట్టండి. సో అది బాగుంటుంది అనేటటువంటి ఒక అంశాన్ని చెప్పారు. అలాగే మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ క్రెడిట్ క్యారీ ఫార్వర్డ్ పీరియడ్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అంటే పన్ను కట్టినటువంటి దాంట్లో తర్వాత ఏమైనా ఉంటే అందులో మనకి జిఎస్టీలో ఎట్లయితే క్రెడిట్ ఫార్వర్డ్ ఉంటుందో అలాంటి అంశాన్ని 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు పొడిగించండి. అలాగనే అసలు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ప్రత్యేక ఆర్థిక మండలిలో పెట్టినటువంటి కంపెనీల నుండి మ్యాట్ని తొలగించండి అని చెప్పింది షా కమిషన్. ఇవన్నీ కనుక చేస్తే భారతదేశంలో మనకి ఈ మేక్ ఇన్ ఇండియా ఇట్లాంటివి కొన్ని చెప్తున్నాం. భారతదేశం ఎందులో బాగా వెనుకబడి ఉంది? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారే కదా, తయారీ రంగంలోనే కదా. మనం అన్ని దేశాల వంక చూస్తున్నాం. మన దేశంలో సొంతంగా మనం ఒక ఫోన్ తయారు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎప్పుడు చూసిన యాపిల్ ఫోన్, శాంసంగ్ ఫోన్, OnePlus, రెడ్మీ, జోమీ, పోకో, నా తలకాయ బోల్ అని ఫోన్లు ఉన్నాయి. భారతదేశం నుంచి వస్తున్న ఒక్క స్మార్ట్ ఫోన్ చెప్పండి మీరు. మోటరోలా అంటారేమో, మోటరోలా అమెరికా వాడిది. మన దగ్గర కేవలం లావా ఫోన్ అదొక్కటే మన భారతదేశంలో తయారు చేసింది. ఆ మధ్యకాలంలో మైక్రోమాక్స్ అని ఒక ఫోన్ వచ్చేది, అదొకటి. ఇవేవి ఇప్పుడు భారతదేశంలో తయారు చేయలేకపోతున్నాం. ఏమంటే ఇంత పెద్ద దేశంలో ఇంతమంది ఇంజనీర్లు ఉన్నారు, ఇన్ని ఐఐటి సంస్థలు ఉన్నాయి. ఇంత పెద్ద దేశంలో ఉండి ఒక్క స్మార్ట్ ఫోన్ మనం సొంతంగా తయారు చేసుకోలేకపోతున్నామే. మరి మనం తయారీ రంగంలో వెనకబడ్డామా, ముందు పడ్డామా? సో కనీసం భారతదేశంలో పెట్టిన కంపెనీలకైనా ఈ మ్యాట్ అనేటటువంటి తొలగించాలి. రైతులకి సబ్సిడీలు ఇస్తున్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి కూడా సబ్సిడీలు ఇవ్వడంలో తప్పేం లేదండి. మీరు మళ్ళీ అనుకోవచ్చు అదేం సార్ అక్కడ అట్లా చెప్పి ఇక్కడ అట్లా చెప్తున్నారండి. ఆ రోజు రైతుల విషయం కాబట్టి అట్లా మాట్లాడాలి, ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కాబట్టి ఇట్లా మాట్లాడాలి. ఏ సందర్భంలో అట్లా ఉండాలి. ఇప్పుడు ఒకే వ్యక్తి తండ్రిగా, భర్తగా, కొడుకుగా, అన్నగా, తమ్ముడుగా ఉన్నట్లే ఇక్కడ కూడా అంతే. ఆర్థిక వ్యవస్థలో ఏ పరిస్థితులను బట్టి ఆ పరిస్థితులు ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా తయారీ రంగంలో ఉన్నటువంటి కంపెనీలకు, కార్పొరేట్ కంపెనీలకు కూడా రాయితీలు ఇవ్వాలి, లేకపోతే ఎందుకు పనిచేస్తారు వాళ్ళు? సో కాబట్టి ఇట్లా సెజ్ యూనిట్లు తీసేయమని కేటీ షా కమిషన్. ఈయనేం చిన్నోడేం కాదు, మనందరికన్నా బాగా చదువుకున్న వ్యక్తి, ప్రభుత్వంలో అద్భుతమైనటువంటి పనులు చేసినటువంటి వ్యక్తి. ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడంటే అందులో కొంత అర్థం ఉంటుంది, అంతరార్థం. సో ఆ కేటీ షా ఇచ్చినటువంటి కమిషన్ రికమెండేషన్లో సెజ్ యూనిట్లు అసలు తొలగించమంది. అసలు ఫారిన్ కంపెనీస్ ఏవైతే డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అని ఉంటుంది, అవి చేసుకున్నాయి, వాటిలో అసలు మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ వేయొద్దని చెప్పింది.
సో ఇలాంటి వాటిని కనుక మనం చేస్తేనే మన దేశంలో తయారీ రంగం పెరుగుతుందని కూడా వీళ్ళు చెప్పారు. కాబట్టి మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ని బుక్ ప్రాఫిట్స్ మీద ఎలిమినేట్ చేయండి, దానివల్లనే కంప్లైన్స్ బర్డెన్ తగ్గుతుంది అని కూడా ఈ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చింది. ఈ కమిటీ రికమెండేషన్స్ వీటిని సరిగ్గా ఫాలో అవ్వలేదు. ఇది మన తాలూకా విషయం. ఇక మరొక అంశం ఈరోజు క్లాస్లో లాస్ట్ థింగ్, ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. ఇదేంటంటే బేసికల్గా సాధారణంగా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8% జీడిపి సాధించాం అనుకోండి, ఇంకొక శాతం సాధిస్తే 9% జీడిపి అవుతుంది. సో ఈ 1% ఎడిషనల్ యూనిట్ ఆఫ్ అవుట్పుట్ అంటే మీకు జీడిపిగా చెప్పాను. సాధారణంగా అయితే 200 సైకిళ్లను ఒక కంపెనీ తయారు చేస్తుంది. ఇంకొక సైకిల్ తయారు చేయడానికి ఎంత అయితే ఎక్స్ట్రా పెట్టుబడి, తెలుగులో ఎక్స్ట్రా అని అంటుంటాం, అందుకని చెప్పానంతే. సో ఎక్స్ట్రా పెట్టుబడి ఎంతైతే అవుతుందో ఆ ఎక్స్ట్రా పెట్టుబడి 1 యూనిట్ అవుట్పుట్ని పెంచడానికి అయ్యేటటువంటి అదనపు పెట్టుబడిని ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అని అంటారు. అంటే ఇది ఏ ఇష్యూస్ మధ్య సంబంధాన్ని చెప్తుంది, మనకి ఎంత పెట్టుబడి కావాలి, ఎంత అవుట్పుట్ పెంచడానికి ఎంత పెట్టుబడి కావాలి అనేటటువంటి చెప్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5% పెట్టుబడి పెంచితే అవుట్పుట్లో 1% పెరిగింది అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, ఇంక్రిమెంటల్ క్యాపిటల్ రేషియో 5 అవుతుంది, ఎందుకంటే 5/1 కాబట్టి. అంటే ఇంక్రిమెంటల్ క్యాపిటల్ రేషియో తక్కువ ఉంటే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 పెట్టుబడి పెట్టాం, 10 యూనిట్లు వచ్చినాయి, అప్పుడు ఎంత అయింది 0.5. అంటే ఇంక్రిమెంటల్ క్యాపిటల్ రేషియో తక్కువ ఉంటే పనితీరు బాగుందని, ఇంక్రిమెంటల్ క్యాపిటల్ రేషియో ఎక్కువ ఉంటే పనితీరు తగ్గిందని. సో ఇది మనం ఈ అంశంలో చెప్పేటటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్. ఇట్లాంటివి మనకి ఎగ్జామినేషన్లో చాలా వరకు కూడా కన్ఫ్యూజ్ చేసి ఇస్తూ ఉంటారు. సో గమనించండి. సో ఇదే క్లాస్ మళ్ళీ పార్ట్ 2 రేపు కంటిన్యూ అవుతుంది. మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఈ ఎకనామీ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్గా ఉపయోగపడతాయి. నేను చాలా షార్ట్కట్లో చెప్తున్నాను కాబట్టి నోట్స్ని కూడా రాసుకోండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.